గుజరాత్ బనియా మార్వాడి ఇలా బ్రాహ్మణ్య వ్యాపారస్తుల అదాని అంబానీల యొక్క ప్రయోజనాల కోసమేనా నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ నియోజకవర్గాల ప్రక్రియను బలంగా రుద్దే ప్రయత్నం చేస్తే దక్షిణాది రాష్ట్రాల ప్రజాప్రతినిధులకు తప్పదు. ఆర్ఎస్ఎస్ ఫ్యాసిజంలో భాగంగా ఇలా మోడీ షాలు దక్షిణాది రాష్ట్రాలపై పెత్తనం చేయనున్నారా? అందరికీ నమస్తే. తెలంగాణ శరణార్థులు, వెల్కమ్ టు జనపైలం టీవీ. ఈరోజు మన స్టూడియోకి ప్రముఖ మావోయిస్టు రాజకీయ విశ్లేషకులు, ప్రజల నోట్లో సుదర్శన అన్నగా, అడవిలో అన్నగా పిలుపబడినటువంటి అన్న శ్రీరామ్ శ్రీనివాస్ అన్న మన స్టూడియోకి వచ్చారు. నమస్తే అన్న. అన్న, ఈరోజు ప్రధానంగా మనకు డీలిమిటేషన్ హీట్, ఇవాళ నియోజకవర్గాల పునర్విభజన ఏదైతే ఉందో అది ఇవాళ నియోజకవర్గాల పునర్విభజన వెనుక ఇవాళ మోడీ శాల ఆర్ఎస్ఎస్ల ఫ్యాసిస్ట్ కుట్ర ఏమన్నా దాగున్నదా? ఇవాళ మొత్తంగా ఆర్ఎస్ఎస్ ఫ్యాసిజంలో భాగంగా ఇవాళ ఇండియా సమగ్ర సమైక్య స్ఫూర్తికి ఇవాళ విఘూతం కల్పిస్తూ ఇండియన్ జాతి యొక్క ప్రజల సమైక్య స్ఫూర్తికి, ఫెడరలిజానికి ఇవాళ విఘూతం కల్పిస్తూ దేశ విచ్ఛిన్నానికి పాల్పడేటటువంటి కుట్ర ఏమైనా దాగున్నదా? ఇవాళ ఇండియా అంటేనే ఇవాళ మొత్తం సమైక్య స్ఫూర్తికి ఆయా రాష్ట్రాల భాషలు, ఆయా రాష్ట్రాల సంస్కృతులు, వీటన్నిటి కలయికనే యూనియన్ స్టేట్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనం ఆ స్ఫూర్తితో మనము ఇలా మనం భాగమై ఒక ఇండియాగా ఐక్యమయ్యాం కదా. మరి అటువంటి సమైక్య స్ఫూర్తికి ఈ ఆర్ఎస్ఎస్ ఫ్యాసిజంలో భాగంగా మోడీ షాలు చేస్తున్నటువంటి కుట్రలేంటి? దాంట్లో భాగంగానే మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భిన్నమైనటువంటి పరిస్థితుల్లో మనకు ఇలా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందులో స్టాలిన్ ముందు నిలిచాడు. పోరాడాల్సిందే, భాషా ప్రతిపదికన డీలిమిటేషన్ చేపట్టి సౌత్ స్టేట్స్కు శిక్ష విధించవద్దు. ఒకవేళ అలా చేయాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోము. కేంద్ర ప్రయత్నాలను అడ్డుకుంటాం. కేవలం జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయవద్దు, దీనిపై అందరం కలిసికట్టుగా పోరాడతామని చెప్పి తమిళనాడు సీఎం అంటున్నారు. అట్లాగే ఉన్న సీట్లు కూడా కోల్పోతాం డీలిమిటేషన్ చేస్తే అని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి అంటున్నటువంటి పరిస్థితి. 1 నేషన్ 1 ఎలక్షన్ డీలిమిటేషన్, ఇదే ప్రధాని మోదీ ఎజెండా. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతాయి. అదనంగా నియోజకవర్గాలు రాకపోగా ప్రస్తుతం ఉన్న సీట్లను కూడా కోల్పోతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. సీట్లు తగ్గవంటే పెరగవనే కదా డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని కేంద్ర మంత్రి షా చేసిన వాక్యం తీవ్రంగా ఖండిస్తున్నాం. సీట్ల తగ్గవంటే పెరగవనే కదా. బహుశా ఆయనకు సరైన సమాచారం లేనట్లుంది. సౌత్ రాష్ట్రాలను ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పేసి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అంటున్నారు. జనాభా ప్రాతిపదికన లోక్సభ సెగ్మెంట్లో విభజిస్తే ఊరుకోమని దక్షిణాది రాష్ట్రాల హెచ్చరిక. తమకు అన్యాయం జరుగుతుందని ఆందోళన. నార్త్ స్టేట్స్కు మాత్రం భారీగా లబ్ధి జరుగుతుందని చెప్పేసి ఇవాళ స్పష్టంగా దక్షిణాది అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పేర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో దేశ విచ్ఛిన్నానికి, ఇవాళ సమైక్య స్ఫూర్తికి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా యొక్క స్ఫూర్తికి ఇలా విఘూతం కల్పిస్తూ ఆర్ఎస్ఎస్ ఇలా ఫ్యాసిజం ఎజెండాలో భాగంగా మోడీ షాలు ఆడుతున్నటువంటి నాటకమా? ఇలా దక్షిణాది రాష్ట్రాల మీద హిందీ భాషను బలవంతంగా రుద్దుతూ ఇలా సిబిఎస్ఈలో కూడా ఒక సిలబస్గా కంపల్సరీ సబ్జెక్ట్గా ఉంచేటటువంటి ఒక బలవంతపు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇట్లా దక్షిణాది పెత్తనాలు చేస్తూ ఇప్పటికే గుజరాత్ మార్వాడీల దోపిడీ, గుజరాత్ మార్వాడి, అట్లాగే ఇలా బ్రాహ్మణ బనియా, గుజరాత్ బనియా, ఉత్తరప్రదేశ్ బ్రాహ్మణ బనియాల ఒక దోపిడీ తీవ్రమవుతున్నటువంటి పరిస్థితి, వారి ఆధిపత్యం తీవ్రమవుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఆ యొక్క భాషను, హిందీ భాష, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి భాషలను కొంత నిర్వీర్యం చేసినటువంటి చరిత్రను మనం చూస్తున్నాం. మరి ఇటువంటి దశలో ఈ ఆర్ఎస్ఎస్ ఫ్యాసిజంలో భాగంగా మోడీ షాలు ఇలా బలవంతంగా డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా నియోజకవర్గాల ఇలా సంఖ్యను తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరో విధంగా ఇలా హిందీ భాషను బలవంతంగా చేస్తున్నారు. ఇదంతా కూడా గుజరాత్ బ్రాహ్మణ బనియా, ఇలా ఉత్తరప్రదేశ్ బ్రాహ్మణ బనియాల యొక్క కుట్రలో భాగమా? చెప్పండి. ఇప్పుడు భారతదేశాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీ భారతదేశాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటలే.
ఇక్కడ బ్రాహ్మణీయ ఆధిపత్య వ్యవస్థ నిలబెట్ట కోసం అట్నే మనువాదాన్ని ఏర్పాటు చేయడం కోసం మాత్రమే తాతాలాడుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు హైదరాబాద్ని రెండవ దేశ రాజధానిగా ఏర్పాటు చేయాలనే దాంతో కూడా ఎప్పుడో ప్రతిపాదించడం జరిగింది. అది ఈనాటికి కూడా అమలు జరగలేదు. ఒకటి. రెండోది, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రులు కూడా ఆయా సందర్భాల్లో జనాభా నిరోధించడం కోసం ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకోవాలనే దాంతో ఇదే చంద్రబాబు నాయుడు మాట్లాడిన పరిస్థితి. ఇప్పుడు పిల్లల్ని కనండి అనే దాంతో చెప్తున్న పరిస్థితి. అంటే ఒకదానికి ఒకటి పొంతం లేని వ్యవహారాలుగా నడుస్తుంది. ఇది ఒకటైతే, రెండో విషయం ఏమంటుందంటే ఇవాళ ఇప్పుడు భారతదేశాన్ని చూసినట్లయితే ఇది జాతుల బందీఖానా. ఇది జాతుల బందీఖానా. కాబట్టి జాతులు అనే దాంతో మనం ఎట్లా నిర్వచించుకోగలుగుతున్నాము? ఒకే భాష, ఆర్థిక విధానం, సంస్కృతి, భూభాగం, దీన్ని ఈ విధంగా ఉన్న వాటిని జాతిగా నిర్వచించడం జరిగింది. ఆ విధంగా చూసుకున్నప్పుడు తెలుగు జాతి, తమిళ జాతి, మరాఠీ జాతి, ఇట్లా ఈ రకంగా జాతులుగా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి భారతదేశం జాతుల బందీఖానా. అట్లనే భిన్నత్వంలో ఏకత్వం, జాతీయవాదం పేరుతోటి ఈ జాతుల మీద ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం, అణచివేతను కొనసాగించడం కోసం, ఆ జాతులు అభివృద్ధి చెందకుండా చూడడం కోసం ఇవన్నీ పాలకులు బ్రాహ్మణీయ ఆధిపత్య భావజాలంతో ఒక కుట్రపూరితంగా ఆలోచిస్తున్న ఒక పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ పరిస్థితిని మరి అధిగమించాలనుకున్నప్పుడు డీలిమిటేషన్ అనే అంశం కూడా ముందుకు తీసుకొస్తుంది. మరి డీలిమిటేషన్ ఏ ప్రాతిపదికన చేయాలి? జనాభా ప్రాతిపదిక చేయాలన్నా, భూభాగం ప్రాతిపదికన చేయాలన్నా, మరి ఏ ప్రాతిపదికన చేస్తే అవుతుంది? కాబట్టి ఇప్పుడు భిన్న ఆలోచనలతోటి భిన్న ముఖ్యమంత్రులు, భిన్న ప్రధానమంత్రులు వ్యవహారం చేస్తున్నప్పుడు ఈ దేశంలో ఇప్పటికే ఏమైంది? ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అనే ఒక విభజన వచ్చేసింది. ఏదైతే వీళ్ళు సమైక్యత అనేతోటి లేదా జాతీయ భావం అనే దాంతో తీసుకొస్తుండ్రో, ఈ జాతీయ భావం అనే దాంతో కుట్ర, జాతీయ భావం అనే దాంతో ఒక కుట్రని ముందుకు తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. దీని వెనుక ఉత్తరాది రాష్ట్రాల యొక్క ప్రయోజనాలు నెరవేర్చడం కోసం చూస్తున్నది. కాబట్టి ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాలు నెరవేర్చడం కోసం ఏదైతే డీలిమిటేషన్ అనే విధానం తీసుకొస్తుండ్రో, డీలిమిటేషన్లో దక్షిణాదిని ఉత్తరాదిని ఒకే తీరుగా చూడాల్సిన అవసరం లేదు. అట్లా చూడడం వల్ల దక్షిణాదికి తీరని అన్యాయం జరుగుతుంది. ఎందుకనంటే ఇవాళ జిఎస్టీ అనే దాంతో ఒకటి తీసుకొచ్చిండ్రు. ఇక్కడ జిఎస్టీలో మనం రూపాయి ఇస్తే మనకు 25 పైసలు 30 పైసలు ఇస్తుండ్రు. అదే అది ఉత్తరాది రాష్ట్రాల్లో వాళ్ళు రూపాయి ఇస్తే రూపాయిన్నర వాళ్ళకి ఇస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు ఏమంటే చూడు, మొగని సొమ్ము మిండెనికి పెట్టినట్టుగా వ్యవహారం మోడీది, షాలది ఉన్నది. ఇక్కడ ఈ రకంగా దక్షిణాదిని పీడిస్తూ, కొల్లగొడుతూ, దోపిడీ చేస్తూ, అణచివేస్తూ, ఇవన్నీ చేస్తూ దక్షిణ ఆర్థిక ఫ్యాసిజం, బ్రాహ్మణ బన్య ఆర్థిక ఫ్యాసిజం, ఇవన్నీ చేస్తూ ఇవాళ ఏంటంటే ఉత్తరాది వాళ్లకు వడ్డించడం కోసం చూస్తున్నారు. కాబట్టి ఇది ఆర్థికంగా నుంచి రాజకీయంగా వాళ్ళకు ప్రాబల్యాన్ని కల్పించడం కోసం డీలిమిటేషన్ ద్వారా వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇవ్వడం కోసం జరుగుతున్న ఒక కుట్ర ఉన్నది. కాబట్టి ఈ జరుగుతున్న కుట్రలో దక్షిణాది రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు ఏదైతే మాట్లాడుతున్నదో వాస్తవం కూడా, ఇక్కడ ముఖ్యమంత్రులు మాట్లాడుతుంది వాస్తవం. దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు రాజకీయంగా అన్యాయం చేయడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం కుట్రలు పండుతుంది అనే దాంతో ఏదైతే చెప్తుందో అది వాస్తవం. కాబట్టి ఈ కుట్రల్ని సాగకుండా ఉండడం కోసం ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల ప్రజలు కూడా, మేధావులు, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అట్లనే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం యొక్క ఈ కుటిలత్వాన్ని, కుటిల నీతిని, కుట్రలని ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏమవుతుందంటే ఇప్పటికే మార్వాడి వ్యాపార సామ్రాజ్యం మొత్తం దక్షిణాదిని ఆక్రమించేసింది.
ఈ మార్వాడి వ్యాపార సామ్రాజ్యవాదం ఇక్కడ ఉన్న చిన్న చిన్న దుకాణదారులని, చిన్న చిన్న వర్తకులను కూడా వాళ్ళు వర్తకం చేసుకొని జీవించలేని పరిస్థితుల్లో షాపులన్నింటిని మూటగట్టుకొని పక్కకు పెడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి అసలు పెట్టిన పెట్టుబడులు వెళ్లకుండా మిత్తులు కట్టలేక అన్నమో రామచంద్ర అంటూ రాత్రి పగలు నిద్రలు లేక ఇబ్బంది పడుతున్న ఒక పరిస్థితి మన దక్షిణాది రాష్ట్రాల్లో ఈ మార్వాడి వ్యాపార సామ్రాజ్యం ద్వారా మనం ఇక్కడ గురవుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ పరిస్థితుల నుంచి బయటపడాలనే అంత అనుకున్నప్పుడు ఖచ్చితంగా బీజేపీ సరే డీలిమిటేషన్ అవసరమే, రాష్ట్రంలో దేశంలో కూడా డీలిమిటేషన్ అవసరం. ఎందుకంటే ప్రతి 5-10 సంవత్సరాలకు జనాభా పెరుగుతూ వస్తుంది. ఇవాళ 140 కోట్ల జనాభా. అంతకుముందు ఏదైతే ఈ నియోజకవర్గాల ఏర్పాటు చేయడం జరిగిందో, ఈ నియోజకవర్గాల ఏర్పాటు చేసినప్పుడు ఉన్న జనాభా 100 కోట్ల చిల్లర ఉన్నది. కానీ ఇవాళ 140 కోట్ల జనాభా ఏర్పడిన పరిస్థితులలో ఈ జనాభా ప్రాతిపదికన కాకుండా ఈ ఏదైతే సమతుల్యత లేని ఒక పరిస్థితి ఉందో, సమతుల్యత లేని పరిస్థితుల్లో సమతుల్యతకు అనుగుణంగా డీలిమిటేషన్ చేయాల్సిన అవసరం ఉంది. దక్షిణ భారతదేశానికి కానీ ఉత్తర భారతదేశానికి కానీ ఎలాంటి వివక్ష లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అక్కడ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ ఎంపీ సీట్లు ఎక్కువ వస్తాయి, ఇక్కడ జనాభా తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఎంపీ సీట్లు తక్కువ వస్తాయి అనే వాదన కరెక్ట్ కాదు. మెజార్టీ మైనార్టీ కడిగి తీసుకొస్తారు, అది కరెక్ట్ కాదు. బీజేపీ ఆర్ఎస్ఏ యొక్క భావాజలం అదే కదా, మెజార్టీ మైనార్టీ అనేది. మైనార్టీని దోసుకోవడానికి మెజార్టీ వాదం అంటే మెజార్టీ వాదం తీసుకొచ్చి మొత్తం దోపిడీ చూస్తుంది. ఇది ఫ్యాసిజంలో భాగమే అనేది సర్వత్రా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి అన్న. ఒకవేళ అన్న వీళ్ళు చాలా అసలు బ్రాహ్మణీయ భావాజలంతో, మనువాద భావాజలంతో దక్షిణాదిపై ఇవాళ ఒక జాతీయ భావంతో రుద్దుతున్నటువంటి ఒక తీవ్రమైనటువంటి వివక్షత కనిపిస్తుంది. ఇవాళ వాస్తవంగా ఇక్కడ ఇద్దరు పిల్లలనే కనండి అని, ఇద్దరికన్నా ఎక్కువ ఉండొద్దని కుటుంబ నియంత్రణకు ఆనాడు ఇందిరాగాంధీ హయాంలో కట్టుబడ్డటువంటి దక్షిణాది రాష్ట్రాలు పూర్తి ఆనాడు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఒక పిలుపుని అందుకొని కుటుంబ నియంత్రణ సక్రమంగా పాటించినటువంటి పరిస్థితి. మరి అక్కడ అడ్డు అదుపు లేకుండా పిల్లలను కానే వరకు అక్కడ జనాభా ఎక్కువైంది, మన జనాభా ఇలా సరితూగడినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మనం కొంత క్రమశిక్షణ ప్రభుత్వ పిలుపును అందుకొని సామాజిక బాధ్యతగా దేశ ఒక అభ్యున్నతి కోసం ఇక్కడ రాష్ట్రాలన్నీ కూడా కట్టుబడ్డాయి. కానీ ఇప్పుడు కావాలని ఈ యొక్క ఫ్యాసిజం రూపంలో, ఒక నయా ఫ్యాసిజం రూపంలో ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిపై, ఇక్కడ ఉన్నటువంటి భాషలపై, ఇక్కడ ఉన్నటువంటి ప్రాతినిధ్యపు నియోజకవర్గాల ప్రాతినిధ్య సీట్లు పెరగకుండా నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా అక్కడికక్కడ కట్టిపడేసి ఇక మీరు మీ యొక్క డిమాండ్, మీ యొక్క మద్దతు లేనిదే మన ఉత్తర భారతదేశంలో మేము కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేయగలుగుతామని చెప్పడానికి ఇదంతా చేయడం అంతే. ఇప్పుడు ఒకటి ఇక్కడ ఏందనంటే కేంద్ర ప్రభుత్వము దక్షిణ భారతదేశం పట్లనే వివక్షత చూపిస్తుంది. అది జిఎస్టీలో స్పష్టంగా కనబడుతుంది. జిఎస్టీలనే కాదు, ఇవాళ వాళ్ళు ఏదైతే కేంద్ర ప్రభుత్వాన్ని అది చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ సపోర్ట్ తోటి ఏర్పాటు చేసినరో, ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్న నిధులు అట్నే బీహార్కి ఇస్తున్న నిధులు ఇతర రాష్ట్రాలకు ఇవ్వని పరిస్థితి ఉంది. ఇక్కడ 8 మంది ఎంపీలు ఉన్నా కూడా ఇక్కడ మొత్తం గుండుసున్న చూపిస్తున్న ఒక పరిస్థితి కూడా ఉన్నది. ఇంత వివక్షత కొనసాగుతూ ఉంది. ఇంత వివక్షత కొనసాగుతున్న క్రమంలో ఇక్కడ ఎంపీలు కళ్ళు మూసుకొని భజన చేస్తున్నాయి తప్ప ఈ దేశ ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ దక్షిణ భారతదేశ ప్రజల యొక్క అభ్యున్నతి కోసం కానీ, అభివృద్ధి కోసం కానీ, వాళ్ళ యొక్క శ్రేయోభిలాష కోసం కానీ పనిచేస్తున్న పరిస్థితి లేదు. అయితే ఇక్కడ ముందే ఏమంటుందంటే, ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే భారతదేశంలో ఢిల్లీతో పాటు రెండో
దేశ రాజధానిగా హైదరాబాద్ ఉండాలనే దాంతో మాట్లాడిన దాన్ని ఇప్పుడు ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయాలి. దాన్ని ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయాలి. అంబేద్కర్ భారతదేశానికి రెండవ రాజధాని హైదరాబాద్ ఉండాలనే దాంతో ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదనని పార్లమెంట్లో చట్ట రూపంలో తీసుకురావాల్సిన అవసరం ఉంది ఒకటి. రెండోది, ఇక్కడ కేవలం జనాభా అనే దాంతో కాకుండా శాస్త్రీయ పద్ధతులలో ఇక్కడ డీలిమిటేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అవన్నీ చూడాలి. ఇంతకుముందు ఇందిరాగాంధీ ఇచ్చిన పిలుపు ఉంది ఏంటంటే జనాభా కంట్రోల్కు సంబంధించింది ఏదైతే మాట్లాడిండో దాన్ని ఇక్కడ మన చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రులు ఏది మక్కి అమలు చేసిన పరిస్థితి కూడా ఉన్నది. యాక్చువల్గా పుండొకటి అయితే మందొకటి పెట్టిన పరిస్థితి. అది కూడా ఏదైతే జనాభా నియంత్రణ అని చెప్పిన, మన భారతదేశం విశాలమైన దేశం, సకల సంపదలు ఉన్నాయి. ఆ సంపదలని కష్టించే తత్వం ఉంది, తెలివి ఉంది, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి. వాటిని ఎట్లా అభివృద్ధి చేయాలనే దాంతో పాలకులు లేక దానికి రివర్స్గా నిర్ణయాలు తీసుకొని అమలు చేయటం అనే దాంతో జరుగుతూ వచ్చింది. దాని యొక్క ఫలితమే ఇవాళ దక్షిణ భారతదేశంలో జనాభా తక్కువ ఉండటం, ఉత్తర భారతదేశంలో జనాభా ఎక్కువ ఉండటం అనే దాంతో ఉన్నది. ఇవాళ ఉత్తర భారతదేశం సంబంధించిన చాలామంది దక్షిణ భారతదేశానికి వలస వచ్చి ఇక్కడ వనరులన్నీ అన్నిటిని కొలగొడుతున్న పరిస్థితి. ఇవాళ ప్రైమ్ లొకేషన్స్ అన్నీ కూడా మార్వాడి వ్యాపార ప్రైమ్ లొకేషన్స్ అన్నీ కూడా మార్వాడి సామ్రాజ్యం చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. ఇక్కడ పట్టణాలే కాదు పల్లెటూరులోకి పల్లెల్లోకి వెళ్ళి హోటల్ పెట్టుకుంటున్న మన వాళ్ళ హోటళ్ళన్నీ కూడా మూతపడ్డాయి. దుకాణాలు పెట్టుకున్న కోమటోళ్ళ దుకాణాలన్నీ కూడా మూతపడ్డాయి. ఇవాళ మార్వాడీలై 3 పూలు 6 కాయలుగా ఉంటే మనకు సంబంధించిన వాళ్ళు వచ్చే వరకు రోజుకు ఇబ్బంది పడుతూ రాత్రి పగలు నిద్ర లేకుండా జీవిస్తున్న ఒక నికృష్టమైన పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ ఉంది. తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయనే దాంతో గంటాబద్ధంగా చెప్పుకోవచ్చు. అలా మొత్తం మీద ఆర్ఎస్ఎస్ ఫ్యాసిజంలో భాగంగా మోడీ షాలు, గుజరాత్ ఇలా బనియా, ఇలా యూపీ బ్రాహ్మణీయ మొత్తం వారి యొక్క దోపిడీకి ఇలా మొత్తం ఒక రాష్ట్రాలు క్లియర్ చేస్తూ దక్షిణాది రాష్ట్రాల్లో ఇలా మార్వాడీల దోపిడీ, గుజరాత్ల దోపిడీ, ఇలా గుజరాత్ బనియాల యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళ బిజినెస్, ఇలా అదానీ ఇలా అంబానీల యొక్క ప్రయోజనాల కోసము వీళ్ళు డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజన కావచ్చు, సంస్కృతి దాడిలో భాగంగా హిందీ భాషను దక్షిణ రాష్ట్రాలపై రుద్దడం కావచ్చు, మొత్తం మీద హిందీ ఆధిపత్యాన్ని చెలాయించడం కావచ్చు, ఇలా మొండికేస్తూ ఈ దేశ విచ్ఛిన్నానికి, ఫెడరల్ స్ఫూర్తికి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా సమిష్టి స్ఫూర్తికి వీళ్ళు విఘాతం కలిగిస్తున్నారు. మరి ఇక్కడ ఎంపీలు ఏం చేస్తున్నారు, తెలంగాణ ఎంపీలు ఏం చేస్తున్నారు, పెద్ద హీరోల్లాగా పోజు కొడుతున్నారు కదా. మరి దీనిపై వాళ్ళకు ఈ గడ్డపై పుట్టినటువంటి మమకారం లేదా, మరి నినదించరా? ఇవాళ ఒక రాష్ట్రంలో మనం చూసినాం, తమిళనాడు రాష్ట్రంలో ఒక ఎంపీ, ఒక బీజేపీ నాయకురాలు, ఆమె వెంటనే ప్రతిఘటించింది. మరి అటువంటి రేషం ఇక్కడున్నటువంటి ఈ మంత్రికి లేదా, ఈ మంత్రి ఏది రెడ్డి మంత్రి ఎవరు, కిషన్ రెడ్డికి లేదా ఆ రేషం? అరే ఇక్కడున్న ఒక ఎంపీ, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్కి ఈ రేషం లేదా? ఎటుపోయినా మీ దేశాలు, తెలంగాణ యొక్క ఒక అస్తిత్వం, దక్షిణాది రాష్ట్రాల ద్రవిడ రాష్ట్రాల యొక్క అస్తిత్వం ఈ మాతృపై గడ్డపై పుట్టిరు కదా. మరి మీ గొంతులు ఎటుపోయినాయి, మూగపోయాయా? మరి ఇంకోటి కూడా కనిపిస్తుంది. మరి ఇంత ఆధిపత్యం చెలాయిస్తూ రుద్దేటటువంటి పెద్ద చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రులు అయితే ప్రతిఘటిస్తున్నారు చంద్రబాబుతో సహా. మరి భౌతిక ఆందోళనలకు, అంటే దక్షిణాది రాష్ట్రాల పూర్తి బంద్ లాంటి ఆందోళనకు ఎందుకు ఇంకా పిలుపునిస్తలేరు? అంటే పోరాటం ఇంకెందుకు ముమ్మరం అవుతలేదు? ఒక కార్యాచరణ ఎందుకు సిద్ధమవుతలేదు? మరి కేవలం పార్లమెంటు, పత్రికల్లో ఇలా మీడియాకు ప్రకటనలు ఇచ్చే ఒక ప్రక్రియగా మారిందా? ఉద్యమ స్వభావం ఇంత నష్టం జరుగుతున్నా కానీ ఇంకా ఉద్యమం ఎందుకు దానికి ఇది కాలేకపోతుంది? ఇప్పుడు ఒకటి వెంకటేష్, సిపిఎం పార్టీ నెక్స్ట్ వాళ్ళ మహాసభలు ఉన్నట్టుంది. సిపిఎం పార్టీ ఏం నిర్వచనం చేస్తుందంటే
బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఇంకా ఫాసిజం రాలేదు అనే అంతా చెప్తుంది. ఏడున్నది ఎక్కడ మార్క్సిజము, ఎక్కడి గత్తర్క భౌతికవాదము, ఈ చర్చను పట్టుకుంటారా? అయితే ఏదైతే ఉద్యమాలు చేయాల్సిన పార్టీలో సమస్యల్ని పరిస్థితుల్ని అవగాహన చేసుకొని ప్రజల్ని దానికి అనుగుణంగా మలచాల్సిన పార్టీలు ఇవాళ తలకిందుల వ్యవహారాలు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అట్లనే ఇక్కడ కూడా ఏంటంటే తెలంగాణని ఎట్లా అధికారాన్ని తెలంగాణలో ఎట్లా అధికారం చేయించుకోవాలనే దాంతో బీజేపీ చూస్తుంది. అట్లనే గుంతకాడి నక్క లెక్క టీఆర్ఎస్ అధికారాన్ని ఎట్లా చేయించుకోవాలనే దాంతో చూస్తుంది. అయితే బీజేపీ ఏం చేస్తుంది, ఇక్కడ బీజేపీ తన అధికారాన్ని నిలబెట్టడానికి సంబంధించి చూస్తున్నప్పుడు ఇక్కడున్న ఎంపీలు కూడా పార్టీ పాలసీ ప్రకారంగానే వెళ్ళిపోతుంది తప్ప ఇక్కడ ప్రజల మనోభావాలను కానీ ఇక ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను కానీ ప్రజలకు ఇక్కడ ఈ ప్రాంతాల అభివృద్ధి చెందే విషయంలో కానీ వీళ్ళు శ్రద్ధ పెట్టట్లేదు. కాబట్టి వీళ్ళు ఏదైతే 8 మంది ఎంపీలు ఉంటారో ఈ 8 మంది ఎంపీలు కూడా ప్రజల పట్ల ప్రజల యొక్క కష్ట సుఖాల పట్ల కమిట్మెంట్ తోటి ఉన్న వాళ్ళు కాదు. అంటే వీళ్ళు కేవలం గుజరాత్ బనియా ఇలా యూపీ బ్రాహ్మణీయ వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు నెరవేర్చడానికే ఉన్నారు అంతే. అదాని అంబానీ అంతే ఇక భజన చేసుకుంటూ ఒక ఫ్యాసిజాన్ని అంటే వాళ్ళు అదాని అంబానీలకు గుజరాత్ బనియాలకు యూపీ బ్రాహ్మణీయ వ్యాపారస్తులకు మేలు చేయడానికి వీళ్ళు ఒక దళాలుగా తయారైనట్టు లెక్క కదా ఎంపీలు. 100% పక్కన కదా 100%. నోరు తెరవకపోతే ఇప్పుడు ఎంపీ సీట్లు ఏదో నమ్మిచ్చారు మీకు బీజేపీ తరఫున 8. ఇవాళ ఒక ఇవాళ ఒక నిజమైన ఒక జాతీయ అస్తిత్వాన్ని ద్రవిడ ఒక అస్తిత్వాన్ని వాస్తవంగా ముఖ్యమంత్రి ఈవెన్ చంద్రబాబుతో సహా మాట్లాడడం అంటే మనం అప్షేట్ చేయాల్సిందే. కానీ దీనికి ఒక కార్యరూపం కూడా కావాలి, ప్రజాక్షేత్ర కార్యరూపం కావాలి. కానీ బీజేపీ ఎంపీలను ఇలా నిధులిస్తున్నటువంటి పరిస్థితి అన్న మొత్తం మీద అయితే ఇవాళ ఇక మరిన్ని అంశాల్లో మాట్లాడుకున్నాం. గుజరాత్ బనియా అండ్ బ్రాహ్మణీయ మార్వాడి ఇవాళ గుజరాత్ బనియా బ్రాహ్మణీయ మార్వాడీల యొక్క వ్యాపార ప్రయోజనాల కోసం దక్షిణాది రాష్ట్రాలను ఆర్థిక దోపిడీ చేయడం కోసం, సాంస్కృతిక దోపిడీ చేయడం కోసము ఇలా హిందీ భాషను వృద్ధి ఇలా పార్లమెంట్లో అధికారాన్ని చేగించుకోవడం కోసం అక్రమంగా పునర్విభజన పేరుతో జనాభా ప్రాతిపదికన ఒక తప్పుడు సమైక్య స్ఫూర్తికి తప్పుడు విధానాలు అవలంబిస్తూ ఇలా ఒక ఫ్యాసిజాన్ని దక్షిణాది రాష్ట్రాలపై ఇవాళ మోడీ షాలు ఆర్ఎస్ఎస్ ఫ్యాసిజంలో భాగంగా ఇలా బలంగా రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల ప్రతిఘటన, ప్రజా ప్రతిఘటన, రాజకీయ ప్రతిఘటన కంపల్సరీ ఇలా నిలిచి ఉన్నది. రేపు ఇది ఒక సవాల్గా మారిన దక్షిణాది రాష్ట్రాలకు ఖచ్చితంగా ఈ ప్రతిఘటనను ఇలా ఉత్తరాది బ్రాహ్మణీయ బనియా వాళ్ళ మార్వాడీల ప్రయోజనాల కోసము ఇలా వాళ్ళ మొత్తం నిలబడ్డటువంటి ఈ మోడీ షాలు వారికి చెక్కభజన చేస్తే తెలంగాణ ఎంపీలు కావచ్చు ఇంకా వీళ్ళందరికీ కూడా రేపు ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేక ఎదురయ్యేటటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది.